ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతుంది. తమ ఆసుపత్రులపై దాడులు చేస్తున్న ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరోసారి హెచ్చరించారు. తమ నుంచి ఖమేనీ తప్పించుకోలేరంటూ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లోని ఓ ఆసుపత్రిపై ఇరాన్ చేసిన దాడిని నెతన్యాహు తప్పుపట్టారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. అటు ఆసుపత్రిపై ఇరాన్ చేసిన దాడిలో 240 మందికి పైగా గాయపడ్డారు. తమపై ఇరాన్ క్లస్టర్ బాంబులతో దాడి చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇక ఇరాన్లోని తాము అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తుందంటూ ఐడిఎఫ్ ఆరోపిస్తోంది. వీటికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎవరికీ మినహాయింపు లేదన్న నెతన్యాహు ఇరాన్ సుప్రీం లీడర్ కూడా తమ లక్ష్యం కావచ్చని సంకేతాలిచ్చారు. ఇక అణు కార్యక్రమం క్షిపణి నిలవరం నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇరాన్పై దాడులు చేస్తున్నామని నెతన్యాహు స్పష్టం చేశారు. వాళ్లు మాత్రం తప్పించుకోలేని స్థితిలో ఉండే అమాయకపు రోగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య ప్రభుత్వానికి హంతకులకు మధ్య ఉన్న తేడా ఇదే అన్నారు. అంతకుముందు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాజ్ మాట్లాడుతూ ఖమేనీకి మరోసారి హెచ్చరికలు చేశారు. యుద్ధ నేరాలకు పాల్పడుతున్న ఆయనకు ఉనికిలో ఉండే హక్కు లేదన్నారు. פה נפל הטיל. תראו את האנשים. תראו את האנשים.